శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి. ఈ గుడి కనుక మీరు ముందుగానే చూసినట్లయితే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ మధ్య మన పేరుపాలెం వైపు మొత్తం అంతా కూడా చాలా బాగా అయితే డెవలప్ చేశారు కదండీ. పేరుపాలెం దగ్గర ముల్లపర్రు బీచ్ ఉంటది కదా! ముల్లపర్రు బీచ్‌కి ఎదురుగా శ్రీ మత్స్యనారాయణ స్వామివారి దేవస్థానాన్ని నిర్మించడం అయితే జరిగింది. మనం ముందుగా లోపల ప్రదక్షిణం చేస్తున్నంతసేపు కూడా విష్ణుమూర్తి యొక్క దశావతారాల్ని ఇక్కడ మనకి చుట్టూ విగ్రహాల రూపంలో ఏ అవతారానికి ఆ అవతారం పేరుతో అయితే చాలా అయితే అందంగా అయితే అమర్చి పెట్టారండి. ముందుగా స్వామివారి ప్రదక్షిణ చేసి ఈ దశావతారాల దర్శనం చేసుకున్నాక శ్రీ మత్స్యనారాయణ స్వామివారి దర్శనం అయితే చేసుకోవాలి. అలాగే ఈ గుడిలో విష్ణుమూర్తి వారు ఉన్నారంటే అక్కడ లక్ష్మీదేవి కూడా ఉంటారు కదండి. ఇక్కడ ఆదిలక్ష్మి అమ్మవారి రూపంలో లక్ష్మీదేవి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆదిలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో కూడా అక్కడ ఎలాగైతే దశావతారాలు ఉన్నాయో ఇక్కడ అమ్మవారి అష్టలక్ష్మి విగ్రహాలు చుట్టూ అయితే అమర్చబడినాయండి. ఇక్కడ కూడా అమ్మవారి ప్రదక్షిణ చేసేటప్పుడు మనం ఈ అష్టలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకుని అయితే వస్తాము. అష్టలక్ష్మి అమ్మవారి దర్శనం తర్వాత ఆదిలక్ష్మి అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటాం అనమాట. ఈ గుడి మాత్రం చాలా చాలా బాగుందండి. పేరుపాలెం వెళ్ళినప్పుడు మనం బీచ్గానే కాదు ఈ దేవాలయాన్ని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. మీలో ఎంతమందికి ఈ దేవాలయం తెలుసు, ఇప్పటి వరకు దర్శనం చేసుకున్నారో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.